26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. డిఎస్సీపై వైసీపీ ఆరోపణలను తప్పుపట్టారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. వైసీపీపై టీచర్లు ఆగ్రహంగా ఉన్నారన్నారు. ప్రభుత్వంపై వైసీపీ బురద చల్లాలని చూస్తోందని ఆరోపించారు. ఇప్పటికే వైసీపీకి ఎక్కడెక్కడ టీచర్స్ రిక్రూట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు. మా యొక్క భవిష్యత్తు మీరు గంగపాలు చేస్తారని చెప్పి అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పడం లేదు. ఏదో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం అయితే జరుగుతుంది. డిఎస్సి సంబంధించిన ఎవరిపైన ఆరోపణ చేశారో ఇతను వాళ్ళ పేర్లు వాళ్ళకి ఏ విధంగా వచ్చింది అని చెప్పి పూర్తి స్థాయి మనకి ప్రిన్సిపల్ కమిషనర్ ఎడ్యుకేషన్ చెప్పడం జరిగింది. ఆ విధంగా డిఎస్సి నిర్వహణ చేసిన వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది. విశాఖ ఎయిర్పోర్ట్ మూసేయడం తమకు కూడా బాధ కలిగించే విషయమే అన్నారు మాధవ్. అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తోటి అభివృద్ధి మరింత పుంజుకుంటుంది అన్నారు. ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ పెంచే పనులు జరుగుతున్నాయి అన్నారు. కూడా కొంత బాధ ఉంది. ఎందుకంటే విశాఖపట్నం ఎయిర్పోర్టు మాకు చిన్నప్పటి నుంచి అక్కడ ఫ్లైట్లు దిగటం చూడటం, ఆ విధంగా అనేక మంది రిసీవ్ చేసుకుని వెళ్ళే మధుర స్మృతులు, ముందుండే చిన్న పెంకుటిల్లు లాంటి ఎయిర్పోర్ట్ అది. సో ఆ విధంగా నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. ఇందిరా గాంధీ గారిని, నీలం సంజీవ్ రెడ్డి గారిని రిసీవ్ చేసుకున్నాను. ఆ విధంగా అనేక రకాల స్మృతులు ఉన్నాయి. దాని తర్వాత రెండో టెర్మినల్ అయింది. తర్వాత చాలా మంచి టెర్మినల్ నిర్మాణం చేసాం. సుమారు 5 సంవత్సరాల క్రితం ఆ టెర్మినల్ ఎక్స్పాన్షన్ కూడా చేయటం జరిగింది. సో ఇదంతా ఒక స్మృతులు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంటే అందరికీ కూడా విడదీయలేని ఒక అనుబంధం. అయితే మన ప్రాంతం యొక్క ప్రగతికి ఒక ఇంటర్నేషనల్ టెర్మినల్ రావటం, దానికన్నా ముఖ్యం ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్ రావటం. సో కార్గో టెర్మినల్ రావటం ఏదైతుందో మనందరికీ కూడా ఆనందించాల్సిన విషయం. ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా హైదరాబాద్ యొక్క మొత్తం రూపురేఖలు మారిపోయావు. మొదట్లో అక్కడ కూడా ఇబ్బంది అయింది, చాలా దూరం అని చెప్పి. అయితే వాళ్ళు డెడికేటెడ్ ఏదైతే పివి నరసింహారావు ఫ్లైఓవర్ అది ఏర్పడిన తర్వాత ఫుల్ ఈజీ అయింది. ఆ విధంగానే మన భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఆ విధంగా ఏదైతే రోడ్స్ అవన్నీ కనెక్టివిటీ పెరుగుతాయో తప్పనిసరిగా మన ప్రాంతం యొక్క మొత్తం రూపురేఖలు మారటాయి. ఇట్స్ ఏ గేట్వే టు ఉత్తరాంధ్ర 100% డెవలప్మెంట్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.